సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైతే నచ్చింది. వదంతుల గురించి నాకు వద్దు, నాకైతే నచ్చింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లోగా ఉన్నా సరే అలా 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 స్లోగా వెళ్తుంది సినిమా. ఇంకా ఇంటర్వల్ వద్దు. సెకండ్ హాఫ్ లో తర్వాత 10 minutes తర్వాత ఇంకా ఉంటదన్నా ప్రభాస్ అన్న వచ్చినప్పుడు గూస్ బంప్స్ అంతే. ప్రస్తుతానికి అయితే ప్రభాస్ అన్న సినిమా లేటు, కానీ ఈ సినిమాతో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. ఈ సినిమా ఫుల్ గా సాటిస్ఫై. ఒక భక్తుడిని కాపాడడానికి వెనకాల ఉంటాడు ప్రభాస్ రాజు. అది చెప్పండి. ఇంకా గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్ అన్న. అది ఒక్క మర్చిపోయాన్న, అక్షయ్ కుమార్ గారు మీరు బాగా యాక్ట్ చేశారు. నేను చెప్తున్నాను, శివుడు క్యారెక్టర్లో మీరు సెట్ అయిపోయారు అంతే. కాజల్ మేడం గారు కూడా పార్వతిలో సెట్ అయిపోయారు. ఆవిడ కూడా రేటింగ్ అంటే నేను ఎవరన్నా రేటింగ్ అంటే చెప్పకూడదు. సినిమా చూడండి. అది నా రేటింగ్ అయితే 4.5. అది ఆ 5 కూడా ఫస్ట్ హాఫ్ గురించి అక్కడక్కడ స్లోగా ఉంటుంది. మిగతా అంతా సెకండ్ హాఫ్ అంతా 4.5. అది ప్రభాస్ అన్న వచ్చినప్పుడు అయితే ఇంకా గూస్ బంప్స్ అంతే అన్నా. డైరెక్టర్ గారు కొత్త ఆయన సింగ్ ఆయన పేరు ఏదో ఉందో మనకు తెలీదు. బాగా చిత్రీకిచ్చారు సినిమా. ప్రభాస్ గురించి వెళ్తారు చాలా మంది. బేసికల్ ప్రభాస్ ఎంట్రీ అయిపోయింది. ప్రభాస్ కొడుతుంది అంటే సినిమా అయితే 100 crores అయితే పక్కా కొడుతుంది. ఫస్ట్ డే ఎట్లా కొడుతుంది కొట్టదు కదా. ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ నచ్చింది, బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. బేసికల్లీ కథ మాత్రం మంచి కథ, బాగా తీశారు. అందరూ సూపర్ చేశారు. విష్ణు డిడ్ గ్రేట్. న్యూజిలాండ్ లో తీసారు, అంత మించి చేయలేదు. ఏంటి బ్రో అంటే ఇంతమంది స్టార్స్ పెట్టి హ్యాండిల్ చేయగలిగాడు కరెక్ట్ గానే. చేశాడు. అవునా? చేశాడు. వర్కౌట్ అవుతుంది సినిమా. వర్కౌట్ అవుతుంది, బాగుంది. ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా. సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలాంటి ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ గానీ? అంటే నెక్స్ట్ సినిమాలు కూడా చాలా టైం పడుతుంది కదా. లేదు, ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలా సేపు ఉంది, ఒక 10 minutes 12 minutes ఉంటుంది సీక్వెన్స్. అంతే అదిరిపోయింది. ఆ ఆరా గానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్ లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ హి డిడ్ ఎ గ్రేట్. సీరియస్లీ బాగుంది. రైటర్ అన్న రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సూపర్ ఉంది. కొంచెం డైలాగ్స్ అంటే కొంచెం